వెల్కమ్ టు లక్ష్యం టీవీ. ఈరోజు మనము బహుజన మేధావి అలాగే దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు నడిపిన మాన్యశ్రీ కాంశీరామ్ గారితో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీ వ్యవస్థాపకులు ఒకరు. అనేక ఉద్యమాలలో ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాలలో ఇలా ఆయన ఒక ట్రెమెండస్ ట్రెండ్ని క్రియేట్ చేశారు. ఇవాళ తెలంగాణ కాకుండా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నారగోని గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో అట్లాంటి మిత్రులు నారగోని గారు మా గురువు లాంటి వారు. జై భీమ్ సార్. నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం టీవీ. ఓకే. ఈరోజు మనము ఈ తెలంగాణలో ఒక 4వ ప్రత్యామ్నాయం, అది ఏంటంటే అది ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా తెలంగాణలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగంలో రావాలి. సో ఆ రకంగా ఒక 4వ ఫ్రంట్కు ఆస్కారం ఉందనేది ఒక చర్చ జరుగుతుంది మేధావర్గం. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవసరం ఉందంటారా 4వ ఫ్రంట్? నమస్తే లక్ష్యం టీవీ. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక స్పేస్ అనేది ఏర్పడింది. ఎందుకనంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మరి మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి మరి ఏదైతే ఆశలు సృష్టించడం జరిగిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు మరి సమానమైనటువంటి రాజకీయ న్యాయము, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి న్యాయాన్ని కలగజేస్తానని ఆశలు చూపించడం జరిగింది. కానీ చివరికి మరి బీఆర్ఎస్ పార్టీ అనేది కుటుంబ పార్టీలాగా మారిపోయింది. కుటుంబ సభ్యులే మరి అన్ని శాసనాలు అదేవిధంగా విధి విధానాలు మొత్తం రూపొందించి ఇంకా మొత్తము ఒకటే కుటుంబం పాలక వర్గము అని అంటే ఇంకా మా కుటుంబం తప్ప వేరే వాళ్ళకి అందులో నిర్ణయాల్లో భాగస్వామ్యం లేదు, అసలు ఎవరు దీంట్లో పాల్గొనటానికే వీలు లేదు అన్నట్టుగా మరి మార్చేసినటువంటి పరిస్థితిని మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలకు ఇటువరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇక్కడ అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం లభిస్తుంది అని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆశించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి రెడ్డి సామాజిక వర్గము అదేవిధంగా వెలమ సామాజిక వర్గాలే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ బడుగు బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే మరి వాడుకున్నటువంటి పరిస్థితిని కూడా గమనించడం జరిగింది. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలకు సమానమైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లభించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు మరి సామాజిక న్యాయము అని అంటే కేవలం ఇతరులు ఇచ్చే ఏదైతే బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు స్కాలర్షిప్లు హాస్టళ్ళు వీటికే పరిమితం చేయటం జరిగింది. సామాజిక న్యాయము సోషల్ జస్టిస్ అని అంటే మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాము హాస్టళ్ళు ఇస్తున్నాము అనేది అందరిలో ఒకటి వ్యాపింపజేయటం జరిగింది. కానీ ఈరోజు బీసీలైనా ఎస్సీ ఎస్టీ మైనార్టీలైనా కానీ ఏం కోరుకుంటున్నారు అని అంటే వాళ్ళకు తిండి ఉంది, 2 పూటలు తిండి తినగలుగుతున్నారు, మంచి బట్టలు ఉన్నాయి, అదేవిధంగా ఇల్లు ఉంది, అదేవిధంగా కొంత సౌకర్యాలను పొందుతూ జీవిస్తున్నారు. కానీ ఆ ఆర్థిక రంగంలో సామాజిక రంగంలో ప్రవేశం లభించింది, కానీ రాజకీయ రంగంలో ప్రవేశము లేకుండా పోయింది. అలా అసెంబ్లీ అనేది బీసీలకు ఎన్నో కులాలకు దాంట్లో ఓపెనే లేదు, అడుగుపెట్టే పరిస్థితే లేదు, మంత్రివర్గంలో స్థానమే లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంట్రాక్టర్లలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 90% దాంట్లో స్థానమే లేనటువంటి పరిస్థితి. అంటే ఇవాళ కొన్ని రంగాలు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అసలు ప్రాముఖ్యత అసలు ఓపెన్ అయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ తిండి బట్ట కోసమే కాదు, ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఏదైతే 93 ప్రజలు ఉన్నారో మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి, మా కులాల నుంచి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మేమేందనంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, చట్టాలు తయారు చేసే దగ్గర మేము ఉండాలి, ప్రభుత్వ విధానాలు నిర్ణయించేటప్పుడు మా పార్టిసిపేషన్ ఉండాలి. ఆ విధంగా ఉంటేనే డెమోక్రసీ. లేదు మేమంతా తెలివి కల్లోళ్ళమే, రెడ్డి సామాజిక వర్గము వెలమ లేదా ఇతర అగ్రవర్ణాలు మేము తెలివైన వాళ్ళమే, మేము పరిపాలిస్తుంటాము, మీరు మాత్రం ఓట్లేయండి, మీరు మాత్రం మొత్తం ఏందనంటే ప్రజలుగా మిగిలిపోండి, పాలితులుగా ఉండండి అని అంటే అది రాజకీయ
సమానత్వం కాదు ఇవాళ. అందుకనే బడుగు బలహీన వర్గాలు కోరుకునేది రాజకీయ సమానత్వాన్ని కోరుకుంటున్నారు, పొలిటికల్ జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ సామాజిక రంగాలన్నీ ఓపెన్ అయిపోయినాయి. మేము అన్ని బజార్లలో నడవగలుగుతున్నాము, టీ తాగుతున్నాము, బట్టలు వేసుకుంటున్నాము, అగ్రవర్ణాలతో కలిసి తిరుగుతున్నాం. ఇవన్నీ ఓపెన్ అయిపోయాయి. ఇవన్నీ పూలే, అంబేద్కర్ వీళ్ళు చేసిన ఉద్యమాల వల్ల సామాజిక రంగం అంతా ఓపెన్ అయిపోయింది. ఇవాళ మాకు మూతబడి ఉన్నది, ఇవాళ మేము అడుగుపెట్టలేని రంగాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే అది లోక్సభ, పార్లమెంటు, లేకపోతే అసెంబ్లీ, లేకపోతే కౌన్సిల్, లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసులలోకి మేము ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రంగాలన్నీ ఇంకా మూసివేయబడ్డాయి. కాబట్టి ఇవాళ రాజకీయ బానిసలుగా కొనసాగుతున్నాం మేము. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలంతా కూడా రాజకీయ బానిసలుగా కొనసాగుతున్నాం. ఈ రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి చేయటం కోసమే మరి మేమంతా కూడా గత అనేక సంవత్సరాల నుంచి ఇవాళ దిలీప్ గారు కానివ్వండి, వినోద్ గారు కానివ్వండి, లేకపోతే మన అదేవిధంగా దిలీప్ గారు, అదేవిధంగా మాలాంటి వాళ్ళు గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేశాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాలకు లాభం కలుగుతుంది, రాజ్యాధికారంలో వాటా లభిస్తుంది అని మేము ఆశించి ఉద్యమం చేస్తే చివరికి వచ్చేవరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయితేనేమో రెడ్డి వర్గం పాలక వర్గం, అదేవిధంగా బీఆర్ఎస్ అయితేనేమో వెలమ వర్గం పాలక వర్గంగా మారిపోయింది. ఇంకా మిగిలిన వర్గాలన్నీ ఓట్లు వేయటానికి, జెండాలు మోయటానికే, వాళ్ళ చుట్టూ తిరగటానికే ఉన్నారన్నట్టుగా వాళ్ళ ధోరణి అంతా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో చేసిన ప్రభుత్వ పాలన వల్ల బీఆర్ఎస్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కుటుంబ పార్టీ, అది ధనికుల పార్టీ, అది మొత్తం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనే బీఆర్ఎస్ మొత్తం ఏదైతే టీఆర్ఎస్ ఏదైతే అప్పుడు ఉందో పేరుతోటి అప్పటికే టీవీ ఛానల్ ఉంది, అప్పటికే పత్రికను పెట్టుకోవటం జరిగింది, అప్పటికే తెలంగాణ భవన్ను కట్టుకోవటం జరిగింది. అధికారంలోకి రాకముందే ఆయనకు పెద్ద ఎత్తున యంత్రాంగము, డబ్బు మొత్తం ఏందనంటే సరంజామా ఇవన్నీ కూడా సాధించుకొని ఒక సామ్రాజ్యాన్నే సాధించుకున్నాడు. ఇంకా పరిపాలన వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అంత ధనికులే. పార్టీ ఫండ్ ఏదైతే ఉందో అది ఓవర్ఫ్లో అయిపోయింది. 800 కోట్లు అఫీషియల్గానే బీఆర్ఎస్ ఆఫీసులో నిధులు ఇప్పుడు ఉన్నాయి అని అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు, దళారులు మొత్తం ఏందనంటే బీఆర్ఎస్ అందరిని ఉపయోగించుకొని మొత్తం అది ధనికుల పార్టీగా బీసీలను దూరం పెట్టింది, ఎస్సీలను దూరం పెట్టింది, గిరిజనులను దూరం పెట్టింది, మైనార్టీలను దూరం పెట్టింది. కేవలం 2-3 వర్గాలతోటే పరిపాలన చేసి అది ఎట్లా డెమోక్రసీ అవుతుంది? మెజారిటీ ప్రజలకు నిర్ణయాల్లో భాగస్వామ్యం లేకపోతే అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? రాజకీయ న్యాయం ఎట్లా అవుతుంది? అంటే ఒక ఆటవిక సమాజం, ఒక నయా మొత్తం ఏంటంటే దొరలు పటేన్ల పరిపాలన కొత్త రూపంలో డెమోక్రసీ గురించి మాట్లాడతారు, ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు, అన్ని వర్గాల గురించి మాట్లాడతారు. మళ్ళీ నిర్ణయాలు చేసే దగ్గర మొత్తం ఒక వర్గము, కుటుంబము, కొంతమంది మాత్రమే చేస్తారు. కాబట్టి ఇది పొలిటికల్ జస్టిస్ అనేది లేదు. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జస్టిస్ గురించే పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసినటువంటి మోసాలు, కేసీఆర్ చేసినటువంటి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు అసంతృప్తితోటి ఉంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తరహాలోనే మళ్ళీ ఇక్కడ కేవలం 1-2 అగ్రకులాల వర్గాలే ముఖ్యమంత్రులుగా ఉంటూ వాళ్ళే పరిపాలన కొనసాగిస్తూ మళ్ళీ వాళ్ళే మొత్తం ఏంటంటే రాజకీయ పెత్తనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు బీసీలు కాంగ్రెస్లో గెలిచినటువంటి బీసీలు కేవలము 7 మంది అని అంటే సిగ్గుపడాలి. ఒక అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో ఆ పార్టీలో దాదాపు 30-35 మంది రెడ్లు గెలవగలిగారు, అగ్రకులాలను గెలిపించుకోగలిగారు. బీసీలు కేవలం 7గురే మంత్రి పదవులు ఇద్దామన్నా లేనటువంటి పరిస్థితి. గెలిచిన 7గురికి కూడా దిక్కు లేదు, మంత్రి పదవులే లేవు. అంటే మీరేందనంటే మేము పరిపాలిస్తాము, మీరు ఎమ్మెల్యేలు కావద్దు, ఎంపీ కావద్దు, కార్యకర్తలుగానే ఉండండి. నామినేటెడ్ పదవులన్నీ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పాలక వర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గానికే ఇచ్చుకుంటున్నాడు. కాంట్రాక్టులన్నీ వాళ్ళే మొత్తం. ఇంకా వాళ్ళు మంత్రులు సరిపోవని, ఇప్పుడు ఇచ్చిన మంత్రులు సరిపోవని ఇంకా మాకు కావాలి మిగిలి ఉన్న ఆ 6 శాఖలు ఏ అయితే ఉన్నాయో, ఇంకా మిగిలి ఉన్న శాఖలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో ఆ శాఖలు 5 శాఖలు కూడా మళ్ళీ మాకే కావాలి అని చెప్పి మళ్ళీ వాటి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకు సరిపోవటం లేదు. ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రులు సరిపోవటం లేదు, ఎమ్మెల్యేలు సరిపోవటం లేదు, ఎంపీలు సరిపోవటం లేదు. ఇప్పుడు బీసీలు అందరూ రాజీనామాలు చేసిస్తే అవి కూడా తీసుకుంటేందుకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ వర్గం వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ ప్రజలకు దూరం అయింది,
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వేగంగా ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీ అంతకుముందు పోయినసారి ఎన్నికలలో మరి బీసీని ముఖ్యమంత్రి అని ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యే సీట్లు కూడా 38 ఇవ్వటం జరిగింది. కానీ బీఎస్పీ దురదృష్టం ఏంటిది, అది బీజేపీ దురదృష్టం ఏంటిది అని అంటే బీజేపీకి ఇక్కడ నాయకత్వం సరిగా లేదు. వాళ్ళు అసలు వాళ్ళ మధ్యలో వాళ్లకు కోఆర్డినేషన్ లేదు. ఆ పాత నాయకత్వం అంతా బీజేపీలో మొదటి నుంచి ఉన్న నాయకత్వము కొత్త వాళ్ళని ఎవరిని చేరదీయటం లేదు, వాళ్ళకు బాధ్యతలను అప్పగించడం లేదు. సెంట్రల్లోనేమో కొంత బీజేపీ అనుకూలంగా ఉండి కొంత డెమోక్రటిక్గా పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి కరడుగట్టినటువంటి వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు. దానికి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ లేకపోవటం వల్ల అది గెలిచే అవకాశం కూడా లేదు. అందులో తెలంగాణ అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ స్టేట్గా ఉంది. ఇక్కడ కమ్యూనల్ కానీ లేకపోతే మతపరమైనటువంటి దృక్పథం కలిగినటువంటి పార్టీలను ఇక్కడ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీకి ఇలాంటి ఆటంకమైనటువంటి ఇలాంటి సమస్యలు అది ఎదుర్కొంటుంది. కాబట్టి 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఇవాళ ఆల్టర్నేటివ్గా ఒక కొత్త రాజకీయ శక్తి ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దిలీప్ గారు, అదేవిధంగా గాలి వినోద్ గారు, మేము అందరం ఈ మధ్యలో కూర్చొని ఈ రాష్ట్రంలో కొత్త ఫ్రంట్ ఆవిర్భవించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తెలంగాణలో ఇవాళ జరగాల్సింది మొత్తం ఏంటంటే తెలంగాణ పొలిటికల్ జస్టిస్ అంటే ఇవాళ అన్ని వర్గాలకు, కుమ్మర్లకు, కమ్మర్లకు, ఎంబీసీలకు, సంచార బీసీ కులాలకు, సంచార ఎస్సీ కులాలకు, అదేవిధంగా ముస్లిం మైనారిటీలు ఈ రాష్ట్రంలో 12% ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే లేడు, సిగ్గుపడాలి. సెక్యులరిజము అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఎమ్మెల్యేను కూడా ముస్లింను గెలిపించుకోలేదు. కానీ ఎంబీసీల నుంచి ఇద్దరు కంటే ఒకరు తప్ప మిగతా వాళ్ళు లేరు. కాబట్టి మాదిగలకు అసలు మంత్రివర్గంలో స్థానమే లేదు. ఇవాళ రాష్ట్రంలో ఇంత పెద్ద కమ్యూనిటీకి స్థానమే లేదు. ఇంకా బీసీలలో ఎక్కువ జనాభా ఉన్న ముదిరాజులకు దిక్కు లేదు, అదేవిధంగా యాదవులకు దిక్కు లేదు, మున్నూరు కాపులకు దిక్కు లేదు. అంటే విస్తారంగా ఈ రాష్ట్ర జనాభాలో 7 నుంచి 8, 9% జనాభా కలిగినటువంటి పెద్ద పెద్ద కులాలనే పక్కన పెట్టేసి మొత్తం ఏందనంటే ఒకటే తరహాలో ఒక నిరంకుశంగా ఒక డిక్టేటర్షిప్ లాగా ఈ రాజ్యం మొత్తం ఈ తెలంగాణ అంటే మా గుత్త సొమ్ము అన్నట్టుగా ఒక డెమోక్రసీ ఈక్వాలిటీని ఏమి చూడకుండా పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంతో కాలం కాదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఉద్యమాలను చవిచూశారు, అన్ని ఉద్యమాలను జయప్రదం చేశారు తెలంగాణ ప్రజలు. గతంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పెద్ద ఎత్తున త్యాగం చేసిన చరిత్ర ఉంది. 1969లో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ తెలంగాణ ఉద్యమం ఒక విజయవంతంగా ఒక కెరటంగా వెలిగింది. తర్వాత మళ్ళీ కేసీఆర్, కొండా లక్ష్మణ్ బాబూజీ, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఒక పక్క, మాన్యశ్రీ కాన్షీరామ్ గారు 1994లో 10 లక్షల మందితోటి శక్తి ప్రదర్శన, ఒక బహుజన రాజ్యమే కావాలని బహుజనులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న చరిత్ర ఉంది. కాబట్టి ఇవాళ అన్ని ఉద్యమాలు జరిగిపోయాయి. మిగిలిన ఉద్యమం ఏంటిది అని అంటే ఇవాళ మిగిలిందల్లా బహుజనుల ఏజెండానే, బహుజనులకు రాజ్యాధికారము అనే ఏజెండానే మిగిలింది. అన్ని ఏజెండాలు అయిపోయినాయి. ఇవాళ తెలంగాణ ఏజెండా అయిపోయింది, ఇంకా అనేక ఉద్యమాలు కమ్యూనిస్టులు అయిపోయినరు, అన్నీ అయిపోయినాయి. మిగిలిందల్లా బహుజనులే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. అది కూడా ఏంటిది అని అంటే తెలంగాణ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనేది ఇవాళ అన్ని కులాలకు ఈక్వల్గా అంటే జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు ఏంటిది అని అంటే ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ, ఎంపీ టికెట్ల పంపిణీ చేస్తుంది. ఈవెన్ బ్రాహ్మణులకు కూడా తగ్గిపోతున్నాయి, వైశ్యులకు తగ్గిపోతున్నాయి. ఏదైతే కొన్ని అగ్రకులాలను పట్టించుకోవటం లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనేది ఇవాళ బ్రాహ్మణుల జనాభా ప్రకారం, వైశ్యుల జనాభా ప్రకారం, ఈవెన్ రెడ్ల జనాభా ప్రకారం, అదేవిధంగా వెలమల జనాభా ప్రకారం బీసీలు ఎంతమంది జనాభా ఉంటే బీసీలకు ఈ బీసీలలో గుండుగుత్తుగా ఇవ్వడం కాదు, బీసీలలో 3 గ్రూపులు చేస్తాం. ఒకటి జనాభా ఎక్కువగా ఉన్న బీసీ కులాలు, గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు, ఇదొక గ్రూపు. తర్వాత నాయ బ్రాహ్మణ ఎంబీసీ అని అంటే నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, ఒడ్డెర, వడ్రంగి, ఈ మేదరి, ఇలాంటి కులాలది ఒక గ్రూపు. వాళ్ళ వాట వాళ్ళకే ఇస్తాం సపరేట్గా. తర్వాత సంచార బీసీ కులాలు ఉన్నాయి, మొత్తం గంగిరెద్దుల, బుడుబుక్కల, అదేవిధంగా అనేక పేర్లతోటి ఉన్నారు, వాళ్ళకు సపరేట్ గ్రూపు. అదేవిధంగా ఎస్సీలలో కూడా 2 గ్రూపులు. మొత్తం ఏందనంటే ఎవరికి నష్టం లేకుండా రాజకీయంగా ప్రతి ఒక్కరు అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే, వాళ్ళు పరిపాలించాల్సిందే, మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారని సగర్వంగా చెప్పుకునే విధంగా మొత్తం అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన మేము ఇలా రాజ్యాధికారాన్ని పంపిణీ చేసే విధంగా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ను కూడా తయారు చేస్తాం. త్వరలోనే దీనికి అంకురార్పణ చేస్తాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త శక్తి ఇవాళ మిగిలినటువంటి బహుజనుల ఏజెండా ఏదైతే ఉందో ఆ మిగిలిన ఏజెండాను పరిపూర్తి చేయడం కోసం, సాధించడం కోసం
మేము ఇలా ఒక కొత్త ప్రయోగంతో ముందుకు రాబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు నమస్తే. వచ్చి అద్భుతంగా ఇవాళ ఫోర్త్ ఫ్రంట్ యొక్క అవసరాన్ని బడుగు బలైన వర్గాలకు అలాగే అగ్రవర్ణాల పేదలకు కూడా జనాభా దామాష పద్ధతిలో న్యాయం జరగాలని చెప్పేసి ఏదైతే తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ ఒకటి అంటే పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏదైతే ఏర్పాటు కావాలని చెప్పేసి అంటున్నారో అది అనివార్యం. తెలంగాణలో ఇప్పుడు మూడు వర్గాలుగా విడిపోయింది. ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. సో ఇవి కూడా మూడు కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బడుగు బలైన వర్గాల చేతుల్లో నాయకత్వం దిశగా ఇప్పుడు ఒక ఫ్రంట్ ఒక నాయకత్వం లేదు. కాబట్టి దాన్ని ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మీరు సూచించిన సూచన తప్పకుండా రానున్న రోజుల్లో అంటే మేము 2009లోనే సామాజిక తెలంగాణ జేఏసీ ఒకటి అప్పుడు ఏర్పాటు చేసేసి మనం భౌగోళిక తెలంగాణ కాదు, దొరల తెలంగాణ కాదు, బహుజన తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఒక జస్టిస్ పొలిటికల్ జస్టిస్ కావాలని చెప్పేసి ఒక బలమైన ఆయుధంగా మీరు ఇచ్చిన ఏ సందేశం మీద తప్పకుండా తెలంగాణ ప్రజలు స్వీకరిస్తారని ఆ దిశగా అడుగులు వేస్తారని మన లక్ష్యం టీవీ ఛానల్ తరఫున మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.